మీరు ముందరికి వెళ్తే ఏమవుతుంది కొంచెం నాటిగా అందరం నమస్కారం చేసుకోండి అయ్యా వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం కవయక్కవయప్పాదివాసః పాదివాస ఇది పాదివాసః దేవాయిదమిదం దేవా దేవాయిదం ఇదం మే మే ఇదమిదం మే ఏసుమనస్యమానో దివి దేవా దేవా దివి దివి దేవా దేవా వసవో వసవో దేవా దేవా వసవః వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవో దీర్ఘం దీర్ఘమాయురాయుర్ దీర్ఘం ఓకే శతమానం భవతి అన్నాను జరగండి ముందర కూర్చొని కాదు మీడియా సమావేశానికి మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి మరియు భోగి కర్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఐనవోలు జాతరకు మరి వారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. మరి భక్తితో ఐలోని మల్లన్నాని పిలుచుకుంటారు. ఈ ఆలయ కూడా మీసాలతో మూర్తి రూపంలో కూడా దర్శనమిస్తారు. స్వామికి ఇరువైపులా కూడా కొల్ల చేతమ్మ మలిజ మేడమ్మ. ఈరోజు ఐనవోలు మల్లన్న మరి ఆశీర్వచనం తీసుకున్నందుకు అవకాశం కల్పించిన నాగరాజన్న చైర్మన్ గారికి, ఈఓ గారికి, ఇక్కడ ఉన్న ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు మీడియా సమావేశానికి మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి మరియు భోగి కర్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఐనవోలు జాతరకు మరి వారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. మరి ఐనవోలు అనేది హన్మకొండ మండలంలో మరి వేసినటువంటి మల్లికార్జున స్వామి ఆలయం ఇది. అత్యంత అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతా ఉంది. ఆయన పేరు మీదనే ఈ ఊరికి అయ్యన్నవోలు అంటే ఐనవోలు అనేటువంటి పేరు రావడం జరిగింది. మరి కాకతీయ కాలం తర్వాత కాలంలో కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం జరిగింది. వరంగల్ కోటలో మనం చూసే ప్రసిద్ధిగాంచిన కీర్తి తోరణం ఏదైతే ఉందో అది మొట్టమొదట ఈ ఐనవోలులోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కుండల్లో వండినటువంటి బోనం స్వామివారికి నైవేద్యంగా. అదేవిధంగా శివసత్తుల పూనకాలు కూడా జాతర సమయంలో డప్పు చప్పుళ్ళు, ఒగ్గు కథలు, శివసత్తుల పూనకాలు ఈ ఆలయ పరిసరాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఏ విధంగా వస్తూ ఉంటే మారుమ్రోగుతూ ఉన్నాయో మరి అదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి విశేషాలు ఏంటంటే ఇక్కడ సంతానం లేని వారు, వివాహం ఆలస్యం అవుతున్న వారు ఇక్కడ స్వామివారి బండారి చల్లుకుంటే మరి వాళ్ళకు ఆ కోరికలు తీరుతాయనేటువంటి ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి ఇటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఐనవోలు మరి జాతరను గత ప్రభుత్వం అయితే ఈ యొక్క గుడిని ఇక్కడ కూడా మరి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఒక 2 కోట్ల నిధులు మాకు ఇచ్చినట్లయితే మేము కొన్ని రిపేర్స్ చేయించేటివి ఉన్నవి, ఆ మండపం అది దాన్ని చేయించుకున్నామని చెప్పారు. అయితే ఈ సంవత్సరం మాకు ఆల్రెడీ ఫండ్స్ అంతా కూడా మేము టెంపుల్స్ కేటాయించడం జరిగింది. వచ్చే సంవత్సరం 100% వచ్చి అంటే ఫైనాన్షియల్ ఇయర్లో తప్పకుండా 2 కోట్ల రూపాయలు ఈ ఐనవోలు దేవస్థానానికి మా తరఫున ఎండోమెంట్ తరఫున ఇస్తానని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాను. అదే క్రమం కూడా 100% చేస్తాము. మరి అదేవిధంగా అన్న కోరినట్టుగా 2 కోట్ల రూపాయలు నెక్స్ట్ స్టార్టింగ్లోనే అన్నకు శాంక్షన్ ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి
తెలియజేస్తూ మరి మీరు ఒక లెటర్ ఇవ్వండి, నేను కూడా ఒక లెటర్ ఇస్తాను టూరిజం మినిస్టర్ గారికి ఇక్కడ హరిత హోటల్ కన్స్ట్రక్షన్ కోసము. అదేవిధంగా మేము ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇంకొకటి కూడా ఏం చెప్పారంటే టెంపుల్ పెరిఫెరల్ ఏరియాలో ఎంతవరకు వీలుంటే అంతవరకు భూములను అక్వైర్ చేయండి రైతుల మద్దతుతో అని చెప్పారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మళ్ళీ మనం కావాలంటే మనకు ల్యాండ్ దొరకదు. కాబట్టి ముందే మనం ఎవరు ఎంతవరకు అయితే ఇవ్వగలుగుతారో వాళ్ళ దగ్గర మనము మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళకు కావాల్సినంత అంటే కలెక్టర్ గారితో డీల్ చేసి ఆ యొక్క ల్యాండ్ ఎంతవరకు వీలుంటే అంతవరకు మనకు అక్వైర్ చేసి గుడి చుట్టూ పెట్టుకుంటే అది గుడి ల్యాండ్గా మిగిలిపోతుంది అని చెప్పడం జరిగింది. ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర కూడా 9 కోట్లు 10 కోట్లు పెట్టి సెంటర్లో ఒక ప్రైవేట్ పీస్ ఉంది. ఆ ప్రైవేట్ పీస్ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. అట్లా ఉన్నప్పుడు మనకు జాతరలు జరిగినప్పుడు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో జాతర అప్పుడు వచ్చేసి చూసేసి వెళ్ళిపోయి మళ్ళీ జాతరకు చేసేటువంటి కార్యక్రమం కాకుండా ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే మన ముఖ్యమంత్రి గారు వారు దృష్టి సారిస్తూ ఉన్నారు. మరి అదే పద్ధతిలో మా డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మరి ఇక్కడ మిల్లీగ్రాములు ఉంది, సిల్వర్ వచ్చి 200 కిలోల 500 గ్రాములు ఉంది. అయితే మేము ప్రతి గుళ్ళో ఉన్నటువంటి గోల్డ్ కానీ వెండి కానీ మనందరూ కూడా లాకర్లలో డిపాజిట్ చేసి పెట్టారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు యూజ్ చేయలేదు. మేమేమంటే దేవుడి సొమ్ము దేవుడికి పెట్టాలి కాబట్టి అక్కడక్కడ ఉన్నటువంటి వెండి కానీ బంగారం కానీ చూసి వాళ్ళ క్యాష్ డిపాజిట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా మనం గోల్డ్ రూపంలో తీసుకొని స్వామి వాళ్ళకు కానీ అమ్మవార్లకు కానీ ఏమేమి అవసరం ఉంటాయో అవి చేయిస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఒక శోభాయమానంగా మనం ఊరేగించేటప్పుడు ఈరోజు ఊడేందు ఉంది మనకి ఇది రథము, అలా కాకుండా దానికి వెండి తాంబడం పెట్టామనుకోండి దాని అందం వేరు ఉంటుంది. అదేవిధంగా మేము ఈరోజు కొమరవెల్లి మల్లన్నకు గతంలో కిరీటం చేయించారు. ఇప్పుడు మేము అమ్మవార్లు ఇద్దరికి కూడా కిరీటానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది, గోల్డ్ కిరీటం. ఈ విధంగా మరి ఇక్కడ దేవుడు వచ్చినటువంటి భక్తునిచ్చినటువంటి బంగారం కానీ వెండి కానీ దేవుడికే ఉపయోగించాలనేటువంటి పద్ధతిలో మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో టెంపుల్స్ అనేటివి ఒక మంచి ఆలోచనతోటి భక్తులకు అనుకూలంగా సౌకర్యంగా ఉండే విధంగా తెలంగాణ పేరు అంటే ఒక మనం ఏదంటే పోవాలంటే ఆంధ్రప్రదేశ్లో రేపు పుష్కరాలు వస్తున్నాయి, గోదావరి వస్తున్నాయి, కృష్ణ వస్తున్నాయి. గోదావరి పుష్కరాలు అనగానే రాజమండ్రి అని చెప్పేసి పరిగెత్తారు. మరి గోదావరి మన దగ్గర చాలా చోట్ల వారుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశించారు, ఎక్కడెక్కడైతే మనము ఘాట్లు నిర్మాణం చేయగలుగుతామో అక్కడక్కడ ఘాట్లు నిర్మాణం చేస్తూ గోదావరి వెంట ఉన్న ప్రతి గుడిని కూడా అభివృద్ధి చేయమని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చారు. దాని మీద మేము ఎక్సర్సైజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటి కృష్ణా పుష్కరాలు. కృష్ణ పుట్టింది మన దగ్గర. కృష్ణ మన దగ్గర నుంచి ఎంత దూరం పోతుందో అంత దూరం కూడా వాటి ఘాట్స్ కూడా నిర్మాణం చేస్తూ వాటికి కూడా అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ను డెవలప్ చేయమని దానికి ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక సబ్ కమిటీ వేయబోతా ఉన్నాం. సబ్ కమిటీ ద్వారా ఇవన్నీ కూడా మేము శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ సబ్ కమిటీ ద్వారా ఇవన్నీ కూడా సమస్యలను మరి పరిష్కరించే దిశగా ఏ విధంగా ముందుకు పోవాలనేది మరి ముఖ్యమంత్రితో ఫైనల్గా చర్చించి అన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. మొన్న జరిగిన సరస్వతి పుష్కరాలు కూడా మీరు చూస్తుంటారు. మొదట్లో ఎక్కడైతే సరస్వతి పుష్కరాలు జరుగుతాయి అక్కడి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మా దగ్గర కంటే కూడా మీ దగ్గరే బాగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. టూరిజం మినిస్టర్ గారితో మాట్లాడి ఇక్కడ 3 ఎకరాల స్థలము దేవుడికి గుడికి సంబంధించిన స్థలం ఉందని చెప్పారు. అది కూడా వారితో చెప్పి అది కూడా శాంక్షన్ చేపించి నిర్మాణం చేపించే కార్యక్రమం చేస్తాము. మరి అదేవిధంగా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఆలయాల అభివృద్ధి బాసరం నుంచి భద్రాచలం వరకు కూడా ఒక సర్క్యూట్ లాగా చేసి అన్ని గుడులను కూడా డెవలప్ చేయాలన్నది వారి యొక్క ముఖ్య ఉద్దేశము. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు సమ్మక్క సారలమ్మ జాతరను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక గిరిజన బిడ్డలు 800 సంవత్సరాల నుంచి చేస్తున్న జాతరను ఎవ్వరూ కూడా ఇంతవరకు అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేకపోతే మన ముఖ్యమంత్రి గారు ఈరోజు 200-300 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని పర్మనెంట్ ఇన్కమ్ టూరిజం పెరగాలి. ముందు టూరిజం పెరిగితే మనకి ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి టెంపుల్ టూరిజము, ఈకో టూరిజము, టూరిజం ఈ మూడింటిని కూడా మేము ఒక్కసాటి మీద నిలబెట్టి మరి ఆకర్షిస్తే మనం ఎవరైతే పర్యాటకులను ఆకర్షిస్తే మనకు రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ కూడా మనకు ఒక గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మేము ముందుకు పోతామని తెలియజేస్తూ ఈరోజు 5వ మల్లన్న మరి ఆశీర్వచనం తీసుకున్న అవకాశం